సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వీరికి అష్టమ శని ప్రారంభమైంది. అయితే అష్టమ శని అన్నది అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కాదు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. అది వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. కర్మను బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి కొంతమందికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం అభివృద్ధి బాగుంటుంది. అయితే భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కొంతమందికి షేర్ మార్కెట్ కూడా బాగుంటుంది. అది అందరికీ కాదండి, కొంతమందికి వారి వారి జాతక పరిశీలన చేసుకుని వెళ్ళడం చెప్పదగినది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, చార్టెడ్ అకౌంట్స్, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా డర్మటాలజిస్ట్, కాస్మెటిక్స్ వీళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వారికి వీరందరికీ ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగులతో కావచ్చు, వ్యాపారంలో భాగస్వాములతో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. మనం ఇంత కష్టపడుతున్నామే, మనకి రిజల్ట్స్ ఇంతే తక్కువ వస్తున్నాయి అనే మనోవేదన కూడా ఎక్కువగా ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళకున్న ధైర్యం ఏంటంటే ఏదైనా సాధించగలం అన్న ధైర్యం వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ముందుకు వెళ్తారు. స్కిన్కి సంబంధించి అసిడిటీ, ఇండైజెషన్ సంబంధించి ఇబ్బంది పెడితే వాటి విషయంలో చూసుకోవాలి. అలాగే గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, ఎంసెట్కి, ఇతరత్ర ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఆటంకాలు ఏమన్నా దాన్ని అధిగమించి ముందుకు సాగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే జీవిత భాగస్వామితో కావచ్చు, చుట్టాలతో కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు మాట పెరిగే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ₹1కి ₹10 ఖర్చు అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే వివాహాలు ప్రయత్నాలు చేసినప్పుడు మే నుంచి ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అష్టములుగా తెలుతో దీపారాధన చేయడం, ముఖ్యంగా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి.